హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మా అన్నయ్య కలిసి సండే కదని చెప్పి ఇంకో అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. మేమైతే మెట్రో ట్రైన్ మీద అయితే వెళ్దాం అనుకున్నాము. ఇది మెట్రో స్టేషన్ అనమాట. కింద నుంచి పైకి వచ్చాం. మెట్లు కాలితే మెట్లు ఉంటే లిఫ్ట్, ఎస్కలేటర్ కావాలితే ఎస్కలేటర్ ఉంది. ఇదైతే టికెట్ అనమాట. టికెట్ ఈ విధంగా ఉంటుంది. ఫోన్పేలోను బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ కౌంటర్ కూడా ఉంటుంది. కౌంటర్లో కూడా మనం తీసుకోవచ్చు. ఇవైతే స్కానర్లు అనమాట. ఆ టికెట్ ఈ స్కానర్లో చూపిస్తే ఆ రెడ్ కలర్లో ఓపెన్ అవుతాయి. అవి ఓపెన్ అయిన తర్వాత పైకి మనం ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఇది మెట్రో స్టేషను. స్టేషన్ అయితే చాలా విశాలంగా ఉంది. బహుశా చాలా ఎత్తులో ఉండటం వలన ఎందుకో తెలీదు. ఇదైతే అవతల ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది ట్రైన్. మెట్రో ట్రైన్ ఇదే. ఈ ట్రైన్కి అయితే ఒక పక్క ఇటు తెచ్చుకుంటే డోర్లు, అది కూడా ప్లాట్ఫామ్ వైపు. ఈ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ఇది ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకటే ఫేసింగ్. ఇది మేమైతే మేము ఎక్కబోయే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము ఎక్కబోయే ట్రైన్ కూడా వచ్చేసింది. ఆ ట్రాక్ మీద వెళ్తూనే ఉంటాయి, ఈ ట్రాక్ మీద వస్తూనే ఉంటాయి. ఈ ట్రైన్ స్టేషన్లో పూర్తిగా ఆగితేనే డోర్లు ఓపెన్ అవుతాయి. అది కూడా డ్రైవర్ ఓపెన్ చేస్తేనే, బటన్ నొక్కితేనే ఓపెన్ అవుతాయి. సీసీ కెమెరాలో చూస్తాడనమాట. లోపలైతే ఇలా ఉంటుంది. కూర్చోడానికి సీట్లు అయితే ఆ పక్క ఈ పక్క మాత్రమే ఉంటాయి. మిగతా వాళ్ళందరూ నుంచుని జర్నీ చేయడమే. ఈ ట్రైన్కి 3 బోగీలు మాత్రం ఉంటాయి. ప్రతి బోగికి ఏసీ ఉంటుంది. ఈ ట్రైన్లో ఎంత కొత్త వాళ్ళైనా సింపుల్గా జర్నీ చేయొచ్చు. ఎందుకంటే అనౌన్స్మెంట్ ట్రైన్లోనే వస్తుంది. నెక్స్ట్ స్టేషన్ ఏదన్నది కూడా చెప్తుంది అనమాట. మేము మళ్ళీ మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే మేము కేబుల్ బ్రిడ్జి దగ్గరికి అయితే వెళ్ళాము. కేబుల్ బ్రిడ్జి దగ్గర కూడా చాలా బాగుంది. నైట్ కాబట్టి లైటింగ్లతో బాగుందన్నమాట. ఇది కేబుల్ బ్రిడ్జి కిందనమాట. కింద కూడా పార్క్ టైప్లో చాలా బాగుంది. చాలామంది కూడా ఉన్నారు జనం. ఈ చెరువులో అయితే బోట్లు కూడా ఉన్నాయి. బోట్లలో కూడా తిరుగుతున్నారు. స్టీమర్లు కూడా ఉన్నాయి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటాను మరి. బాయ్.